వికారాబాద్ జిల్లాలో ఖతర్నాక్ కరీమా ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మహిళల నుంచి అప్పులు తీసుకోవడం, వారిని టార్గెట్ చేసి చంపేయడం కరీమా డ్యూటీగా పెట్టుకుంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటికీ ఇద్దరిని లేపేసింది, మరో 6గురిని టార్గెట్ చేసింది. ప్లాన్ చేసి మరీ ఒకరి తర్వాత మరొకరిని ఫామ్ హౌస్ కి పిలిపించి మరీ చంపేసిన కరీమా ఎట్టికేలకు పోలీసులకు దొరికింది. ఈలోపే ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం డ్రామా ఆడింది. ప్రస్తుతం ఆమె నిమ్స్ లో చికిత్స పొందుతుంది. ఇందిరానగర్కు చెందిన కొంతమంది మహిళలు వచ్చి కరీమాబీకి తాము కూడా డబ్బులు ఇచ్చాము, వారిని కూడా ఆ డబ్బులు తిరిగేయమంటే, చేతి బదులు ఇచ్చిన డబ్బులు తిరిగేయమంటే మేము డబ్బులు ఇస్తాము, మైనాబాద్ ఫామ్ హౌస్ దగ్గర మేము ఒక దగ్గర పనిచేస్తున్నాం, అక్కడ మా స్టేట్ తోటి మాట్లాడి డబ్బులు వాపస్ ఇప్పిస్తామని చెప్పి రమ్మని చెప్పి మమ్మల్ని పిలిపించింది. కానీ వివిధ కారణాల చేత మేము వెళ్ళలేకపోయాము. ఈ వారం వెళ్దామని చెప్పి కొంతమంది అనుకున్నాం. ఈలోపే ఈమె హత్య కేసులో అరెస్ట్ కాబడిన విషయం తమకు తెలిసిందని చెప్పి వారు వచ్చి తమకు ప్రాణహాని భవిష్యత్తులో ఆమె ఉంటుందని చెప్పి ఒక దరఖాస్తు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇటు విషయంలో నిజానిజాలు మేము వెరిఫై చేస్తాం. భోజనే కానీ पैसे तो देना था బయటికి రాకొచ్చు సార్. మేము చెప్పలేకపోతున్నాము. కొంతమంది భర్తలకు భయపడి బయటికి రాకొచ్చిండ్రు. ఇప్పుడు మేము ఇక్కడ నిలబడ్డ ప్లేస్ లోనే పక్క బిల్డింగ్ల లోపల కూడా ఆమె ఒక్కొక్కరి దగ్గర 50, 60 వేలు తీసుకున్నామనే ఉంది. వాళ్ళు భయపడి రాకొచ్చిండ్రు. భర్తలకు తెలియకుండా, అత్తలకు తెలియకుండా అట్లా తీసుకొని వాళ్ళకు డరాయించుకోవడం. మళ్ళా నువ్వు నన్ను అడుగుతావా, మీ ఆయనకు చెప్తా, लेकिन नहीं चचिपोता हमारा बोलते सो थोड़े जने देखे उनके पास भी हिम्मत आती, उन लोग भी आती, आज नहीं तो कल आती, उन लोग भी आके बोलती, उनके अंदर हमारे तरफ से उनको भी हिम्मत लगती है। हाँ, इन लोग हिम्मत करे, हम देखे, हमको एक डरना, चलो हम भी आगे बढ़ी करके अभी आगे बढ़ती। उसको फांसी की सजा ना, उसको फांसी की सजा यार, बाहर आने यहाँ पे छोड़े तो और दूसरे मम्मी ఇంకా కాపాడుకుంటా ఆమెను హాస్పిటల్ లోపల అక్కడిక్కడ పెట్టి అదంతా వేస్ట్. అది లేపేయడమే కరెక్ట్. ఆమె ఎన్కౌంటరే కరెక్ట్. ఆమెను ఖచ్చితంగా లేపేయాలి. మా ప్రాణాలు తీస్తుంది రేపటి నాటికి. మా ప్రాణాలకు డబ్బా दिया तो और दूसरे जने ऐसा करने के वास्ते अगला कदम क्या उठाते. एक कर रही है, कितने लेडीज होंगे मेहनत करने भी जाती, वो लगा उनका नाम कितना आज घर को काम करने गए सालों को भी हमारे तुम्हारे लोगों को काम पे से नहीं रख ले तो बेचारे क्या करके कहेंगे. एक की तरह से हर काम वाले बदलाव होना, हर जना बदलाव हो जाना. इन एक जनी करी हमारे इन भी कैसी है कि बोल को अब बेचारा काम नहीं मिलता, लोग कहाँ जाना, अब क्या मजदूरी करना, भीख मांग के खाना. भीख मांग के खाए तभी वो एक नाम ही छोड़ा. पब्लिक सही नहीं है, लेडीज क्या करके खाएंगी. बाहर जेंट्स निकलिया तो क्या है कि उसका क्या तो भी कर दे रही. वैसी बात है जारी. हाँ जी, औरत ही जैसा करी बोले तो क्या उसको बोलना, उसको समझ में नहीं आ रहा. उसको तो फांसी दिया तो अच्छा है उसको. अगर वहाँ से फांसी न मिली, अगर वहाँ जेल से ही तो आई तो भी, लेकिन बराबर यहाँ तो पब्लिक के हाथों से मारती है. కరీమా బాధితులు కొందరు బయటకు వచ్చారు. తాము కూడా ఆమెకు అప్పులు ఇచ్చామని, తమను కూడా చంపేయాలని ప్లాన్ చేస్తుందని చెబుతున్నారు. ఫామ్ హౌస్ కి రావాలని పిలిచిందని, కానీ తాము వెళ్ళకపోవడం మంచిదైందని చెప్పుకొచ్చారు. అప్పులు తీసుకుంటుంది. అప్పులు తీసుకున్న తర్వాత అవి తిరిగి ఇచ్చేస్తాను, ఫామ్ హౌస్ కి రండి అని చెప్తుంది. అంతే, అక్కడికి వెళ్ళిన తర్వాత వారిని చాకచక్యంగా హతమార్చేస్తుంది. ఇది కరీమా స్టోరీ. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గౌతమి అందిస్తారు లైవ్ ద్వారా. రైట్ గౌతమి, ప్రస్తుతం కరీమాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇందులో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే
ఆమె నిజంగానే టార్గెటెడ్ గానే అప్పులు తీసుకుంటున్నారా? ప్లాన్ ప్రకారమే చంపాలి అనే ఉద్దేశంతోనే ఆమె అప్పులు తీసుకుంటున్నారా? రైట్ వినయనా, అయితే కరీమా బేగంకి సంబంధించిన ఇష్యూ మనం చూస్తూ ఉన్నాం. జంట హత్యలకి సంబంధించి బయటకు వచ్చిన తర్వాత ముఖ్యంగా పోలీసులు ఆమెని కస్టడీ చేశారు అని తెలిసిన తర్వాత ధైర్యంతో వాళ్ళ బాధితులందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా బాధితుల దగ్గర అందరి దగ్గర కూడా ఈ విధంగా అప్పు చేయడం, తను బట్టల వ్యాపారం చేస్తానని లేకపోతే తన పిల్లలకి సంబంధించి పెడతానని, అయితే వీళ్ళందరూ ప్రెషర్ పెట్టడం వల్ల డబ్బులు ఎక్కడి నుండి తీసుకురావాలో తెలియక వీళ్ళందరినీ కూడా చంపేస్తే ఇదే కరెక్ట్ పరిష్కారం అని చెప్పి తను ఫామ్ హౌస్లో వర్క్ చేస్తూ ఉండడం ఒక ఎత్తు అయితే, అక్కడే ఉన్న వ్యక్తులు తనకి సపోర్ట్ చేయడం మరొక ఎత్తు. అంటే వాళ్ళతోనే అక్రమ సంబంధం ఉంది అని చెప్పి ఇప్పటికే కుటుంబ సభ్యుల్లో కొంతమంది వాళ్ళు మాట్లాడడం కూడా జరుగుతుంది. వాళ్ళ యొక్క సహాయం తీసుకొని నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ అనేది ఖరారు చేయడం కూడా జరిగింది. ఆ డేట్లో వాళ్ళు వస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తానని చెప్పి సాయంత్రం వేళ పిలిపించుకొని వాళ్ళకి మాటల్లో పెట్టి మందు తాగిపించి దాని తర్వాత వాళ్ళు మత్తు అయిన తర్వాత వాళ్ళని కొట్టి చంపేసి అక్కడే చుట్టుపక్కల ఉన్న పరిసరాల్లోని వాళ్ళని పాతిపెట్టే ప్రయత్నం కూడా చేస్తుంది. అయితే గతంలోని ఇద్దరిని చంపిన తర్వాత మూడో వ్యక్తికి కూడా ప్లాన్ చేశారు అని చెప్పి పోలీసులు కూడా బయటికి ఒక హింట్ ఇవ్వడం కూడా జరిగింది. మరి వాళ్ళు ఎవరు ఏంటి అన్న పేర్లు అయితే మాత్రం బయటికి చెప్పలేదు. అయితే నిన్న కస్టడీలో ఉన్నప్పుడు కరీమా బేగంకి సంబంధించి బయట ఏం జరుగుతుందో, లేకపోతే పశ్చాత్తాపానికి ఏమైనా గురైందా, ఏమైనా భయపడిందా అని చెప్పి కూడా చాలామంది బయటకు మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలోనే ఆమె హార్పిక్ తాగినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికీ నిమిషంలో ఆమెకి చికిత్స కూడా అందిస్తూ ఉన్నారు. ఆమె యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని కూడా తెలుస్తుంది. మరి అయితే బయటకు వచ్చిన బాధితులు ఆమెని చంపేయండి, ఇవాళ ఆమెను కనుక గుర్తించకపోతే రేపొద్దున స్టేజ్లోని మేము ఉండే వాళ్ళము, ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్, ఒకరికి మే 14వ తారీఖు, మరొకరికి 18వ తారీఖు, ఆ విధంగా డేట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే అదృష్టవశాత్తు వాళ్ళ ఇళ్ళల్లో ఫంక్షన్ ఉండడం వల్ల వాళ్ళు రాకపోవడం, ఈ గ్యాప్లో రైట్ గౌతమి ఆవిడ ఆల్రెడీ పశ్చాత్తాపంతోనే ఆ ఫెనాయిల్ అనేది తాగారా, లేదంటే ఇది ఒక డ్రామానే? ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ ఇద్దరిని హతమార్చేశారు, కొంతమందికి డేట్స్ కూడా అలాట్ చేశారు, ఆమె మే 4th రావాలి 8th రావాలి అంటూ కూడా. మరి ఇదంతా కూడా పశ్చాత్తాపం అనుకోవచ్చా, లేదంటే ఆమె బయటికి రావాలి అంటూ కూడా ఆమె చేస్తున్న డ్రామా అనుకోవచ్చా? రైట్, మనం లాలో చూస్తూ ఉంటాము, నిందితుడు పశ్చాత్తాప పడితే కేసు తగ్గుతుంది, అంటే పడిన శిక్ష తగ్గుతుంది అని చెప్పి. మరి ఇది ఆ కోణంగా ఈమె ఏమైనా డ్రామా ఆడిందా లేకపోతే భయపడిందా అన్నది కూడా తెలియాలి. ఇంకోటి కరీమా బేగం ఎక్కువగా ఆల్కహాలిక్ అని కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఆమెకి లోపల కొన్ని ఆర్గన్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి. దానివల్ల ఆమె హార్పిక్ తీసుకున్న వెంటనే ఆమెకి త్వరగా ఎఫెక్ట్ అయింది. లివర్కి సంబంధించి కొన్ని కన్నాలు కూడా, అంటే రంధ్రాలు కూడా అయ్యాయని చెప్పి కూడా డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. బట్ అయినా ఆరోగ్యం నిలకడగా ఉందని కూడా చెప్తున్నారు. మరి ఆమె నిజంగానే పశ్చాత్తాపగాని పడితే రానున్న రోజుల్లోని ఆమెకు సంబంధించిన శిక్షలు ఏ విధంగా ఉంటాయి అన్న దానిపైన కూడా ఇప్పటికీ బయట ఉన్న బాధితులు ఎవరైతే ఉన్నారో ఆలోచిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఆమె డ్రామా చేస్తూ ఉంది. దయచేసి ఆమె డ్రామాల్ని ఎవరు కూడా నమ్మొద్దు. కుటుంబంలో కూడా ఇదే విధంగా గొడవలు పెట్టుకోవడం, భర్త నుంచి దూరం అవ్వడం, వేరే వ్యక్తితోనే, అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకోవడం, అంటే అక్రమ సంబంధం పెట్టుకోవడం, వాళ్ళతోని తాగడం, తిరగడం, పిల్లల్ని కూడా పట్టించుకోకపోవడం. సో ఆమె యొక్క క్యారెక్టర్ గురించి కూడా కుటుంబంలో వినిపిస్తున్న మాటలు కనుక విన్నట్లయితే ఈమె చాలా కిలాడీ లేడీ అండ్ చాలా డేంజరస్. కాబట్టి పోలీసులు దయచేసి ఈమె ఆడుతున్న ప్లాన్లకి కూడా మీరు ఎక్కడ కూడా లొంగొద్దు. ఆమె ఏమి మనం అనుకున్నంత మంచి అమ్మాయి కూడా కాదు అని చెప్పి కూడా ఇవాళ బాధితులు కూడా బయటకు వచ్చి చెప్తూ ఉన్నారు. ఒకవేళ పోలీసులు కానీ గ్రహించలేకపోతే ఇవాళ మరొక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండేది. ఎంత ఘోరంగా చంపిందో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ యొక్క ఎంచుకున్న ప్లేస్ కూడా ఎవరికి తెలియదు, ఎవరు ఇటు సైడు రాలేరు, నిర్మానుష ప్రాంతము, మనం తప్పించుకోవచ్చు అని చెప్పి తనకి సహాయం చేసిన కయ్యం కావచ్చు, లేకపోతే రెహమాన్ కావచ్చు, వాళ్ళు కూడా అంటే ఇక్కడ ముఖ్యంగా ఫామ్ హౌస్ దగ్గర ఉంటున్న సెక్యూరిటీ గార్డు కూడా అందులో ఇంకా కొంతమంది మిస్ అయ్యారు అని ఒక అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళకి సంబంధించి ఇంకా పోలీసులు కూడా విచారణ చేద్దాం అనుకున్న లోపు కరీమా బేగంకి ఈ విధంగా కావడం, మరి ఈమె ఇంకెంతమందినైనా చంపారా లేకపోతే ఏమైనా ప్లాన్ చేశారా, ఇటు కయ్యం కావచ్చు లేకపోతే రెహమాన్ కావచ్చు, వీళ్ళ నేర చరిత్ర ఏ విధంగా ఉంది, వీళ్ళు ఎవరినైనా చంపారా అన్న వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రజెంట్ బాధితులు అయితే పోలీసుల దగ్గరికి వచ్చి పోలీసుల్ని అభినందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. త్వరగా కరీమా బేగంని పట్టుకున్నారు, మమ్మల్ని కాపాడారు అని చెప్పి కూడా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆమెకి తగిన శిక్ష పడాలి అని కూడా చెప్తుంన్నారు. ఇప్పటికే కరీమా బేగం సంబంధించి వారి యొక్క పిల్లలు కూడా ఏమి మీడియా తీసుకుంది, అలానే ఎంత అమౌంట్ లో ఎక్కువగా ఎంత అమౌంట్ తీసుకుంటూ ఉండేది?
రైట్. ఇప్పటికే మనకి బాధితులు అయితే 6 కనిపిస్తూ ఉన్నారు. చనిపోయిన వాళ్ళు 2 మొత్తం కలిపి 8 మంది అయితే ఇక్కడ తెలుస్తూ ఉన్నారు. మరి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు నోటు కూడా అంటే ప్రామిసరీ నోటు కూడా రాయించుకున్నారని చెప్తున్నారు కొంతమంది. మరికొంతమంది చుట్టుపక్కలే ఉంటారు కదా, అంటే నైబర్హుడ్ కదా, తెల్లవారులు ఇచ్చినప్పటి నుండి మనం చూస్తూ ఉంటాం కాబట్టి మాట మీద మాట సాయంతో ఇచ్చామని కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000, ఒకరి దగ్గర 50,000, 60,000, అంటే అసలు 50-60 ఉన్నాయి. వాటికి వడ్డీతో కలుపుకొని అవి ఇంకా రెట్టింపు అయ్యాయి అనమాట. అంటే ₹1,00,000, ₹2,00,000 చనిపోయిన వాళ్ళ దగ్గర కూడా తీసుకునేది తక్కువ అమౌంటే, కానీ అది వడ్డీతో కలిపి ఎక్కువ అవ్వడంతో వాళ్ళ ప్రెషర్ పెట్టడంతో ముఖ్యంగా వడ్డీ పెరిగిపోతూ ఉంది. మాకు అసలైన ఇవ్వండి అని చెప్పి ప్రెషర్ పెట్టడం, లేకపోతే మీ ఇంటి దగ్గరికి వస్తాము అనగానే కరీమా రివర్స్గా వాళ్ళకి నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాను, మీరు ఈ విధంగా నన్ను కనుక క్వశ్చన్ చేస్తే నేను మొత్తం కూడా నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాను అని చెప్పి కూడా బెదిరించడంతో ఇంకా ఏం చేయాలో తెలియక కొంతమంది సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే బాధితుల మాటలు మనం వింటూ ఉన్నాం. ఇటు కుటుంబానికి తెలియకుండా చిట్టీలు వేసుకున్నా, లేకపోతే డ్వాక్రాల నుంచి వచ్చిన డబ్బులు బయటికి వడ్డీకి ఇచ్చుకుంటే మనకి వడ్డీ డబ్బులు వస్తాయి కదా అదనంగా అని చాలామంది మహిళలు ఈ విధంగా చేస్తూ ఉంటారు. బయట అప్పు ఇవ్వడం, భర్తకు తెలియకుండా, అత్తమామలకు తెలియకుండా వడ్డీ డబ్బులు వస్తాయి అని చెప్పి. మరి ఆ విధంగా మేము ఇచ్చాము, ఇవాళ బయటకు వచ్చినా కూడా మాకు మేము ఇలా మోసపోయాము అని చెప్పుకోలేని పరిస్థితి అని చెప్పి కూడా ఇవాళ బాధితులు బయటకు వచ్చి చెప్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. వినైనా రైట్ గౌతమి, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్. ఇక మరోవైపు కరీమా నిమ్స్ లో చికిత్స పొందుతుంది. ఆమెకు ఇంకా ఎవరైనా సహకరించారా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అప్పులు తీసుకొని బెదిరించడం ఒక కోణం అయితే, ఇద్దరిని చంపేసిన కేసులో ప్లాన్ ఎవరిదనే యాంగిల్లోని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న విచారణ డీటెయిల్స్ ను మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. రైట్ విజయ్, ప్రస్తుతం కరీమా కోలుకుంటుందా? ఆమె వెనక ఎవరున్నారనే దానిపై ఇప్పటికే పోలీసులు ఏమైనా చెప్తున్నారా? ఎస్వీనైనా ఇప్పటికైతే ఇటు మొయినాబాద్కు సంబంధించినటువంటి డబల్ మర్డర్ కేసులో నిందితురాలుగా ఉన్నటువంటి కరీమా బేగం ఏదైతే విచారణలో భాగంగా టాయిలెట్ నీరు తాగిందో, అటు అనంతరం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇటు నిమ్స్ ఆసుపత్రికి కూడా తరలించి తనకు వైద్యం అయితే అందిస్తూ ఉన్నారు. సో నిన్న సాయంత్రం ఇటు నిమ్స్ ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే కరీమా బేగం కోలుకుంటుంది, మాట్లాడుతుంది అన్నట్టుగా కూడా వైద్య బృందం అయితే చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే, కరీమా బేగంకి ఎవరైతే డబ్బులు అప్పుగా ఇచ్చారో ఆ అప్పుగా ఇచ్చినటువంటి 2 మహిళలతో పాటు మరికొంతమంది సుమారుగా 8 మంది వద్ద కూడా కరీమా బేగం డబ్బులను అప్పుగా తీసుకున్నట్లుగా అయితే గుర్తించారు పోలీసులు. ఏదైతే ఇప్పుడు 2 కాకుండా మరొక 6 ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదైతే తాండూరుకు సంబంధించి ఇందిరానగర్, అలాగే ఇందిరమ్మ కాలనీకి చెందినటువంటి మరికొంతమంది మహిళలు కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి, మాకు కరీమా బేగం వల్ల ప్రాణహాని ఉంది, మా దగ్గర నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకుంది, ఆమె ఇద్దరిని ఏదైతే మొన్న పోలీసులు కనుక్కున్నటువంటి మృతులు ఎవరైతే అబేదా అలాగే మెహబూబా ఉన్నారో వారితో పాటు ఈ 6 కూడా హతమార్చేందుకు కరీమా ప్లాన్ చేశారు అన్నట్టుగా కూడా ఈ 6 అయితే పోలీసుల ముందు స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా. వీరి వల్ల కరీమా అలాగే తన భర్త రెహమాన్ కావచ్చు, అలాగే నయీం కావచ్చు, వాళ్ళ ముగ్గురు వల్ల కూడా మాకు ప్రాణహాని ఉంది అంటూ కూడా ఇటు బాధితులైతే పోలీస్ స్టేషన్కి వచ్చి మరి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలీస్ స్టేషన్ వద్ద మాకు ప్రాణహాని ఉంది కాబట్టి వారి నుంచి మాకు రక్షణ కల్పించాలి అంటూ కూడా పోలీసులకు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈవెన్ మొయినాబాద్ సంబంధించినటువంటి ఫామ్ హౌస్కి ఏదైతే 2 వృద్ధుల్ని తీసుకెళ్లి మర్డర్ చేసిందో, అదేవిధంగా మమ్మల్ని కూడా మొయినాబాద్ ఫామ్ హౌస్కి తీసుకెళ్లేందుకు పలుమార్లు ప్లాన్ చేశారు, మేము వెళ్ళలేదంటూ కూడా బాధితుల ఎవరైతే ఉన్నారో ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా ఒక సీరియల్ కిల్లర్ సిరీస్, వెబ్ సిరీస్, లేకపోతే ఒక మూవీ లాగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సినిమాల్లో చూస్తూ ఉంటాము ఇలాంటి సీరియల్ కిల్లింగ్ లాంటివి చేయడము. అయితే ఇక్కడ తీసుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, అప్పుగా తీసుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు అడిగినందుకే ఈ కరీమా బేగం అనేటువంటి మహిళ 2 వృద్ధురాలను కూడా అత్యంత దారుణంగా హతమార్చినటువంటి సంఘటన కనిపిస్తుంది. అంటే ఒకవేళ ఈ యొక్క 2 హత్యలు బయటపడకపోయి ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతుంది. ఒకవేళ ఈ 2 హత్యలు బయటపడకపోతే మరికొంతమందిని కూడా కరీమా బేగం హతమార్చేది అంటూ కూడా ఇటు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏదైతే తాండూరుకు సంబంధించినటువంటి ఇందిరానగర్ అలాగే ఇందిరమ్మ కాలనీకి సంబంధించినటువంటి స్థానికులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఇటు కరీమా బేగానికి హెల్ప్ చేసినటువంటి వాళ్ళు తన భర్త కావచ్చు, అలాగే ఇంకొక వ్యక్తి కావచ్చు, ఆ ఇద్దరిని ఇటు కరీమా బేగాన్ని కూడా కఠినంగా శిక్షించాలి,
తమ వల్ల మాకు ప్రాణహాని ఉంది అని కూడా ఇటు కరీమా బేగానికి డబ్బులు ఇచ్చినటువంటి బాధితులు అయితే చెప్తా ఉన్నారు వినయ్. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. ఇక మరోవైపు కరీమా నిమ్స్ లో ప్రస్తుతం చికిత్స పొందుతుంది. ఆమెకు ఇంకా ఎవరైనా సహకరించారా అనే కోణంలోని కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అప్పులు తీసుకొని బెదిరించడం ఒక కోణం అయితే, ఇద్దరిని చంపేసిన కేసులో ప్లాన్ ఎవరిదనే యాంగిల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కరీమా అనే ఆమె నా దగ్గర డబ్బులు తీసుకుంటే ఆ డబ్బులు అడగడానికి పోతే నేను గురి పోసుకుంటా, నా దగ్గర ఇప్పుడు లేవు, ఏం చేసుకుంటారు చేసుకోండి, ఏమన్నా చేసుకోండి, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు అని చెప్పేసి గత 6 నెలల నుండి సతాయించడం జరిగింది. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు 1 రూపాయి ఇచ్చింది లేదు, చేసింది లేదు. కాకపోతే మొన్న నేను లాస్ట్ టైము 12వ తారీఖు రోజు నేను ఫోన్ చేసిన, అంటే ప్రతిరోజు నేను ఫోన్ చేస్తూనే ఉన్నా. ఫోన్ చేస్తుంటే ఆమె లిఫ్ట్ చేయలేదు, నాకు మెసేజ్లు పెట్టుకుంటా పోయింది. వాయిస్ మెసేజ్లు కూడా ఉన్నాయి నా దగ్గర, ఆమె మాట్లాడింది, నేను మాట్లాడింది కూడా ఉంది. అయితే నేను ఇప్పుడు రేపు వచ్చిస్తున్నా, ఎల్లుండి వచ్చిస్తున్నా, మా బాబుని పంపిస్తా అని చెప్పడం కాకుండా, నేను మా సైడ్ దగ్గర ఫామ్ హౌస్ దగ్గర అడిగిన 1,00,000 రూపాయలు, మీకు నేను 70,000 ఇస్తా అని చెప్పేసి మాట్లాడింది. మీరు ఫామ్ హౌస్కి రాండి అని చెప్పేసి అనంటే సరే అని చెప్పేసి అన్నా కానీ నేను వెళ్ళలేను, మీరే పైసలు తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పినామె. చెప్తే సరే అని అన్నది. మళ్ళీ ఆ 2 రోజులు కూడా నేను ఫోన్ చేస్తే ఇంటికాడికి రమ్మన్నది. 12వ తారీఖు నేను ఇంటికాడికి పోయినా, నైట్ 8:15 టైంలో పోతే నేను ఫామ్ హౌస్ నుండి మామిడి పండ్లు తీసుకొని వచ్చినాను కూడా, మాకు మామిడి పండ్లు కూడా ఇవ్వడం జరిగింది 2-3 కిలోలు. అది అయిపోయిన తర్వాత సరే నేను రేపు వచ్చి మాట్లాడతా, లేకపోతే మీరు రేపు పొద్దున మీరే వద్దురా అని చెప్పేసి కూడా అన్నదాన్ని. అయితే ఆ మాటల్ని బట్టి నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ అయితే సార్ వాళ్ళు అప్పుడే వచ్చి 9:30-9 గంటల అప్పుడు వచ్చిండ్రు, పోలీసులు అరెస్ట్ చేసిండ్రు అని చెప్పేసి మాకు ఆ నైటే తెలిసింది. పొద్దున ఇక మొత్తం మీడియా వైజ్ గా ఆమె ఈ 2 వృద్ధ మహిళలను చంపింది అని చెప్పే వార్త వినగానే మాకు కూడా ఆ వార్త అంతవరకు వచ్చింది. మా పేరు కూడా అక్కడ ఉంది అని చెప్పేసి అని పోలీసు వాళ్ళు ఫోన్ చేసి చెప్పిండ్రు. పోలీసు వాళ్ళు మాత్రం మమ్మల్ని రక్షించింది.